కూడా తప్పు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. మన 2020 ఆ ప్రాంతంలో జస్టిస్ డివై చంద్రచూడ్ బెనర్జీల ఇందిరా బెనర్జీల ధర్మాసనం కూడా తేల్చి చెప్పింది 19. కానీ మేమేమంటాం అంటే నిజంగా రేపు మా తప్పులు చట్ట ప్రకారం చర్య తీసుకోవాల్సిందే. చట్ట విరుద్ధంగా సరే మానవతరైనా రేవంత్ రెడ్డి అయినా కానీ ఆ విచారణ జరగాల. ఆచార్య గారు మీరు ఫైనల్ గా ఒక మాటలో చెప్పాలి. పరిశీలించండి. ఆ డిజిటల్ సాక్ష్యాలు ఉన్నాయో వాటిని పరిశీలించిన తర్వాత ఎవరిని అరెస్ట్ చేశారో తర్వాత. రైట్ ఆచార్య గారు మీరు ఫైనల్ గా ఒక మాటలో చెప్పాలి, మనం క్లోజ్ చేయాలి. ఏం లేదండి, హోమ్ మినిస్టర్ గారి యొక్క వీడియోని మార్ఫింగ్ విషయంలో 1-2 రోజులు ప్రజలు చాలా గందరగోళంలో ఉన్నారు. ఆ తర్వాత ఇది ఫేక్ వీడియో అని తెలిసిన తర్వాత కేసు ఢిల్లీలో బుక్ చేసిన తర్వాత వీళ్ళు ఇక్కడ చేసిన తర్వాత ఇవాళ బట్టబయలైపోయింది. ఇది కాంగ్రెస్ పార్టీ కావాలని బీజేపీ ఏదైతే దేశంలో బీజేపీని అడ్డుకోలేమని ఈ తప్పుడు ప్రచారం చేసిందని అన్ని వర్గాలకు తెలిసిపోయింది. బీజేపీ పట్ల ఏదైతే వీళ్ళు వివరించారో ఇది వాళ్ళే సృష్టించిన అనేది తేటతెల్లమైంది. ఇక కోర్టు ఏం చేస్తుంది, ఏ రకమైన చట్టం ఎట్లా చేస్తుందో మేము దాని కొరకు వేచి చూస్తాం. బట్ శ్రీనివాస్ గారు మీరు ఫైనల్ గా ఒక మాటలో చెప్పాలి. రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వాస్తవ విరుద్ధంగా కాకుండా వాస్తవికతకు దగ్గరగా ప్రజోపకరంగా ఉండే విధమైనటువంటి అంశాలను ఈ సాంఘిక మాధ్యమాలలో పెడితే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. రైట్ సార్, థ్యాంక్ యూ. సర్వేశ్వర రెడ్డి గారు మీరు ఫైనల్గా ఒక మాటలో చెప్పాలి. ఒకటే మాట ఏంటంటే ఇప్పుడు అసలైన నేరస్తులు పట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఆగిపోయింది ఇన్వెస్టిగేషన్. అసలు ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ప్లేస్ ఆఫ్ అఫెన్స్ ప్రూవ్ చేయాలి, అసలైన నేరస్తులు పట్టుకోవాలి, ఉన్న వాళ్ళని తీసేయద్దు, లేని వాళ్ళని కలిపోద్దు. Transparency of investigation is required for the people of Telangana. Yes. So that what I need. ఇది సెంట్రల్ స్టేట్ బదులు వార్లా స్టార్ట్ అయింది. అది ఏ రూపాంతరం చెందుతుందో మనం వెయిట్ అండ్ సీ. రైట్ సార్, థ్యాంక్ యూ. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన సర్వేశ్వర రెడ్డి గారు, తల్లోజీ ఆచార్య గారు, బజ్జు శ్రీనివాస్ గారు, మానవతరాయ్ గారు అందరికీ ధన్యవాదాలు.